నమస్కారం అండి. నా పేరు కళా సంజయ్ కుమార్, హైకోర్టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈ రోజు నేను చెప్పే అంశం ఏంటంటే రెంటల్ అగ్రిమెంట్. ఇంతకుముందు చాలాసార్లు చెప్పా. చాలా మంది చేస్తున్న తప్పు ఏంటంటే తెలిసిన వాళ్ళు కదా అని చెప్పి అగ్రిమెంట్ పెట్టుకోకుండా రెంట్లు ఇచ్చేస్తున్నారు. ఏమన్నా అంటే మా పరిచయం తెలిసిన వాడని చెప్పి వాడితే ఏమైనా మామూలుగానే 11 నెలలు ఖాళీ చేస్తా అని చెప్పి మాట వరుసకి ఏదో అనేస్తాడు, ఇతను రెంట్ ఇచ్చి ఉంటున్నాడు. అలా అలా కంటిన్యూ అయిపోతున్నాయి కానీ వీళ్ళు అగ్రిమెంట్ చేసుకోరు. ఈ మధ్యనే నాకు ఒక కేసు వచ్చింది. ఓనర్ ఏం చేశాడంటే తనకి రెంట్కి ఇచ్చాడు, కానీ ఆ టెంట్ ఇద్దరి మధ్య అగ్రిమెంట్ లేదు. నెలకి 10,000 ఓరలే, రియల్ గా అగ్రిమెంట్ చేసుకోలే. ఏమైపోయింది, ఇప్పుడు 3 months అడ్వాన్స్ ఇచ్చాడు. 30,000 అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఇతను ఖాళీ చేయమంటే నేను చేయనంటాడు. వాడే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇస్తాడు వీడి మీద. వాడేం చేశాడు తెలియగా, టెనెంట్ ఏం చేశాడు, వాడికి ఒక కారు ఉంది, సామాన్లు ఉన్నాయి, కానీ మనిషి లేడు. వీడికి టెన్షన్. ఓనర్ ఏం చేశాడు, టెనెంట్ కి ఒక లెటర్ లాగా రాశాడు, నువ్వు గనక రాకపోతే నేను నీ తాళం బ్రేక్ చేస్తా. తప్పది. ఒకసారి మనం ఒకరికి రెంట్ కి ఇస్తే తాళం బ్రేక్ చేసే అధికారం మనకి లేదు. దానికి ఒక ప్రాసెస్ పద్ధతి ఉంటది. ఒకటి, వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి తాళాలను పగలగొట్టాలని పోలీస్ ద్వారానే పగలగొట్టించారు. మనం చేత్తో హ్యాండిల్ వాడకూడదు, మనం చెయ్యే పెట్టకూడదు తాళం మీద. పోలీస్ కి పవర్స్ ఉన్నాయి, ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే మనం డైరెక్ట్ గా మనం ట్రెస్ పాస్ చేయకూడదు. హౌస్ ట్రెస్ పాస్ మనం చేయకూడదు. IPC 441 ప్రకారం మనం ఇంట్లోకి తాళాలు పగలగొట్టేసి మనం అతడి వేరే వాడు టెనెంట్ సామాన్లు వాడు ఏమో పెట్టుకుంటాడు, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి, అది వాడి దగ్గర ఏమి లేవు అనుకో. నువ్వు తాళం పగలగొట్టి లోపల పోతే నా 10 తులాలు బంగారం కొట్టేశారు, నా ఇంపార్టెంట్ పాస్బుక్ వీసాలు అన్ని కొట్టేశాడు అంటాడు. లేకపోయినా సరే ఉన్నాయని క్రియేట్ చేస్తాడు. అలాంటి పని ఎప్పుడు చేయకూడదు. వెయిట్ చేయాల్సిందే, టెనెంట్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. తాళం అతని చేత తీయించాలి, ఒక పద్ధతి. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోతే రెండో పద్ధతి చెప్పా కదా, పోలీసు ద్వారా తాళం బ్రేక్ చేయొచ్చు. లేదంటారా మూడో పద్ధతి, కోర్టు ద్వారా డైరెక్షన్ తీసుకొని పోలీసు ద్వారా మనం తాళం బ్రేక్ కూడా చేయొచ్చు. అంతే తప్ప మనం సొంతంగా తాళాన్ని బ్రేక్ చేసే అధికారం మనకి లేదు. చేసి హౌస్ ట్రెస్ పాస్ అవుతుంది. అలా ఎప్పుడు చేయకూడదు. కాబట్టి అదే నేను చెప్పేది, రెంటల్ ఇచ్చేటప్పుడు పార్టీ ఎటువంటి వాడు సౌండ్ పార్టీ అయినా, వాడి యాటిట్యూడ్ ఎలా ఉంది, వాడి బిహేవియర్ ఎలా ఉంది, వాడు ఎక్కడైనా మంచి జాబ్ చేస్తున్నాడా లేదా, జాబ్ ఉందా లేదా, ఏవి చూసుకోకుండా ఇష్టంగా మీరు రెంట్ కి ఇచ్చేస్తే, ఏదో డబ్బులు వస్తున్నాయని ఆశపడి ఇచ్చేస్తే చాలా సఫర్ అయ్యేది మీరే. చాలా చోట్ల జరిగే పొరపాటు ఇక్కడే. ఏంది ఆ పొరపాటు అంటే, ఫస్ట్ మీరు అగ్రిమెంట్ చేసుకోకపోతే, అగ్రిమెంట్ చేసుకుంటే లీగాలిటీగా ఉంటుంది, ప్రాబ్లం ఉండదు. రేపు పొద్దున వాడు ఖాళీ చేయకపోతే అడ్వకేట్ ద్వారా ఒక లీగల్ నోటీస్ ఇచ్చి ఆ తర్వాత అసలు మొత్తానికి ఖాళీ సూట్ ఫర్ ఎవిక్షన్ కూడా చేసుకోవచ్చు. కోర్టు ద్వారా మీరు మీ ఇల్లుని పొందొచ్చు, ప్రాబ్లం లేదు. ఏదైనా ప్రాసెస్, లీగల్ ప్రాసెస్ ప్రకారం పోండి. అగ్రిమెంట్ కూడా చేసుకోండి. ఓవరాల్ గా మటుకు ఎవరికి ఇలా ఇవ్వకండి. ఇస్తే మీరే సఫర్ అవుతారు. ఇప్పుడు వచ్చిన నాకు అదే కేసు ఏంటంటే, క్లయింట్ కాల్ చేసి, సార్ ఇలా నేను అగ్రిమెంట్ చేసుకోలేదు సార్, వాడు ఖాళీ చేయమంటే చేయంటున్నాడు కదా, 4 ఏళ్ళ నుంచి చుట్టున్నట్టు అంటే బెదిరిస్తున్నట్టు. నేను ఏం చేసుకో అని చెప్పేసి వాడు ఏం చేశాడు, తెలివిగా తాళం వేసుకొని పారిపోయాడు. ఫోన్లు ఎత్తట్లే, రెంట్ పే చేయట్లే. ఈ ఓనర్ కి ఎంత టెన్షన్. వాడు మళ్ళీ క్లియర్ లేవాడు, అన్ని సామాన్లన్నీ తీసేసి బయటకు వెళ్ళిపోయిన తర్వాత వీడు కొంచెం ప్రశాంతంగా ఉండేది. ఇట్లా ఉంటారు టెనెంట్స్. కాబట్టి ఓనర్ అయినా సరే, టెనెంట్ అయినా, కొన్ని చోట్ల ఓనర్ కూడా అలాగే చేస్తున్నారు, కొంచెం టెనెంట్ కూడా అలాగే చేస్తున్నారు. ఏదైనప్పుడు కూడా అండర్స్టాండింగ్ అనేది, సఖ్యత అనేది ఇద్దరి మధ్య ఉండాలి. పరస్పరం అనేది ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటేనే ఏదైనా ముందుకు పోవచ్చు. కాబట్టి ల్యాండ్ లార్డ్ అయినా సరే, టెనెంట్ అయినా సరే, ఒక మ్యూచువల్ గా ఒక అగ్రిమెంట్ చేసుకుని, రెంటల్ అగ్రిమెంట్ చేసుకుని ముందుకు పోతే ఎవరికి ఎటువంటి ఇబ్బంది అని కోరుకో.